వేదాలలో ఉపనిషత్తుల్లో ఒక మంచి పద్యం రాయబడింది. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపయా దేవ. అయ్యా, పాపంలో ఉన్నానయ్యా, పాపంలో బ్రతుకుతున్నానయ్యా, పాపపు మార్గంలో నడుస్తున్నానయ్యా, అయ్యా దయచేసి నా మీద కృప చూపించవా అని చెప్పి మన వేదాలలో ఉపనిషత్తుల్లో గొప్ప గొప్పవారు ఈ పద్యాన్ని రాశారు. ఈరోజు ఎవరు పాపం తీసేయగలరు? ఏ వ్యక్తి మనుషులు చేస్తున్న పాపము, మనిషిగా పుట్టిన వ్యక్తి, మనిషిగా ఉన్నవాడు మనుషులు చేస్తున్న పాపము ఈ మనిషి ద్వారా పోదండి. మనుషులు చేస్తున్న పాపము ఎవరి ద్వారా ఆ పాపం పోతుంది అంటే, పాపం లేని దేవుడు ఈ లోకానికి రావాలి. పాపం లేని దేవుడు ఈ లోకంలో నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు పాపం లేని దేవుడు. పాపం లేని వ్యక్తి ఏ పాపము కూడా ఆయనలో పాపం లేదని చెప్పి ఆయనే మాట్లాడి ఉన్నాడు. ఆయన అంటున్నారు,